టీ20 వరల్డ్ కప్ కు సంబంధించిన ఏర్పాట్లను ఐసీసీ సిద్ధం చేస్తుంది. ఈసారి వెస్టిండీస్ యుఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్ కప్ చేజారిన టీ20 వరల్డ్ కప్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని భారత్ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అయితే వరల్డ్ కప్ ఆడబోయే టీమిండియాలో ఏ ప్లేయర్లు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే భారత్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ముగిశాక తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ మెగా టోర్నమెంట్ కు ఎంపికయ్యే 15 మంది ఆటగాళ్ల గురించి ఒక హింట్ ఇచ్చాడు. అందులో 8 నుంచి 10 మంది ఆటగాళ్ల పేర్లు ఇప్పటికే తమ మదిలో ఉన్నాయని పేర్కొన్నాడు. ఈసారి ఐసీసీ మెగా టోర్నీ సత్తా చాటేందుకు 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టీంలలో టైటిల్ గెలిచేందుకు భారత్ గట్టి పోటీదారిగా ఉంది. ఏదైనా టోర్నమెంట్ లో పాల్గొనే ముందు జట్టు ఎంపికతోనే తొలి సన్నాహాలు మొదలవుతాయి. రోహిత్ శర్మ సొంత ఆటగాళ్లను ఎంచుకుంటాడా అంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రకటన అవుననే సమాధానం వినపడింది. గత ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కి ఒక్క అడుగు దూరంలో కప్పు కోల్పోయిన భారత్ రానున్న టీ20 వరల్డ్ కప్ ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. మళ్లీ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తానని కూడా కెప్టెన్ రోహిత్ శర్మ గతంలోనే చెప్పాడు. 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ఆటగాళ్లను ఇంకా ఖరారు చేయలేదని తెలిపిన రోహిత్ శర్మ తన దృష్టిలో 8 నుంచి 10 మంది ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు. విండీస్ లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్క్వాడ్ ను ఎంపిక చేస్తామని అన్నాడు. అయితే ఆ 10 మంది ఆటగాళ్లు ఎవరనేది రివీల్ చేయలేదు.